హాయ్ ఫ్రెండ్స్, A24 సంస్థ నిర్మించిన మరో సినిమా ది ఇన్వైట్ అంటే ఆహ్వానం అని అర్థం. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జోయ్, ఏంజెలా ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ లో పై అంతస్తులో ఉన్న పీనా హాక్ ని ఏంజెలా జోయ్కి తెలియకుండా డిన్నర్కి పిలుస్తుంది. పీనా హాక్ ఇద్దరు వచ్చిన తర్వాత జోయ్కి ఇష్టం లేకపోయినా వాళ్ళతో కలవడానికి ట్రై చేస్తాడు. అయితే ఈ నలుగురు కలిసి ఆ రోజు మాటల్లో హద్దులు దాటి శృంగారం వైపుకి వెళ్ళిపోతారు. నలుగురు కలిసి పార్ట్నర్స్ని మార్చుకొని కొత్తగా ఏదో ట్రై చేద్దామని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, జోయ్, ఏంజెలా పీనా హాక్ని చూసి ఏం తెలుసుకున్నారు అన్నది క్లైమాక్స్లో చూడాలి. అన్నపూర్ణ పిక్చర్స్ మన తెలుగు పేరే. ఈ సంస్థ హాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తూ ఉంటుంది. వాళ్ళదే A24. అంటే వీళ్ళొక్కళ్ళే కాదు, ఇంకో ముగ్గురితో కలిసి సినిమాలు తీస్తూ ఉంటారు. అన్ని విలక్షణమైన సినిమాలు, ఎవరు తీయలేరు అనుకునేటటువంటి సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళు తీసిన సినిమాయే ఇది, ది ఇన్వైట్. ఇది ఒక రీమేక్. ఆల్రెడీ వేరే భాషల్లో తీసిన సినిమాని రీమేక్ చేశారు. జోయ్ పాత్రలో సేత్ రోజన్ అద్భుతంగా చేశాడు. అలాగే ఏంజెలా పాత్రలో ఒలివియా వైల్డ్ చాలా బాగా చేసింది. సినిమా మొత్తంలో హాట్గా ఉండే సీన్లన్నీ ఒలివియా వైల్డే అద్భుతంగా చేసింది. ఆమెకి చేసిన కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా వావ్ అనిపిస్తుంది. ఆమె ఇన్నర్ వేర్లో ఉన్న, క్యాజువల్ వేర్లో ఉన్న చూడడానికి చాలా హాట్గా సెక్సీగా అనిపిస్తుంది. ఇక పీనలోప్ క్రజ్ పీనా పాత్రలో బాగా చేసింది. ఆవిడ కూడా ఎక్స్పోజింగ్ చేసింది. కానీ ఈ వయసులో కూడా ఎంత ఫిట్గా ఉందేంటో అనిపిస్తుంది ఆవిడ చేసిన ఎక్స్పోజింగ్ చూసాక. హాక్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చూడడానికి అందంగా ఉంటాడు హాక్ పాత్రలో నటించిన ఎడ్వర్డ్ నార్టన్. ఈ 4 పాత్రలే కనబడతాయి సినిమా అంతా. అంటే స్టార్టింగ్లో హీరో సైకిల్ తొక్కొని ఓ కచేరీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే సన్నివేశంలో అక్కడక్కడ మనుషులు కనబడతారు అంతే. కొన్ని చోట్ల రొమాంటిక్ డైలాగ్స్ వస్తాయి. సినిమా ఫస్ట్ 1:20 నిమిషాలు మంచి రొమాంటిక్ డైలాగ్స్ ఉంటాయి. అవి క్యాజువల్గా ఉంటాయి, విదేశీయులు మాట్లాడుకునే మాటలా ఉంటాయి. అంటే ఈ సీన్లు చూసిన తర్వాత అక్కడ శృంగారం అనేది ఎంత ఈజియెస్ట్ థింగో మనకే అర్థమవుతుంది. అంటే మనలాగా అదేదో పెద్ద తప్పు అన్నట్టు భావించరు వాళ్ళు. క్యాజువల్గా బాడీ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం, వాటి మీద జోకులు వేసుకోవడం లాంటివి వస్తాయి. హాట్ సన్నివేశాలన్నీ 1:20 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతాయి. మీరు మరీ హాట్ అంటే ఎక్కడో ఊహించేసుకోకండి. అద్భుతంగా ఎరోటిక్గా ఉంటాయి, అసభ్యకరంగా ఉండవు. అయితే ఈ సినిమాని పిల్లలతో కలిసి చూడలేం, కపుల్స్ విడివిడిగా చూడొచ్చు. ఈ సినిమాలో వాడిన సబ్జెక్ట్ కూడా కపుల్ స్వాప్ లాంటి సబ్జెక్ట్ అవ్వడం వల్ల భార్యాభర్తలు కలిసి చూడొచ్చు. క్లైమాక్స్ని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, లైటింగ్ చాలా అద్భుతంగా పెట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ ఈ సినిమాకి. ఎవరూ లేనప్పుడు, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇంగ్లీష్లో థియేటర్లో ఆడుతుంది, ఇంకా OTTలో కూడా రిలీజ్ అవ్వలేదు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?